గా రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుంది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. పంచాయతీ మెట్లు ఎక్కాలంటేనే ఎన్నో జరగాలనేటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంట్ లో ఎక్కించినటువంటి మెట్లు ఎక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేపించావు, పొల్యూషన్ రేట్ చేపించావు. జగన్మోహన్ రెడ్డి న్యాయస్తుడా, చంద్రబాబు నాయుడు విజ్ఞతతో కలిగిన నాయకుడా, లేకపోతే అనుభవజ్ఞుడు అనేది రాష్ట్రంలో కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచానికి అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరదాల ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి ఆత్మ, ఆయన శాంతి కోసం, మనశ్శాంతి కోసం చేశారు. ఇట్లా ఒకటైతే చేశారు, ఇక్కడ నుంచి మర్చిపోండి అంతా తూచి అంటున్నాడని అంటున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ఆట నేను అనుకుంటున్నా. उनका ही ब्रिटिश जनता पार्टी जो भारतीय जनता पार्टी के नाम से चल रहा है, वो ब्रिटिश जनता पार्टी को हराने के लिए अपने भाई राहुल गांधी जी ने खड़ा हुआ है. రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యర్థం లేదు. అవార్డులతో అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది. వారసులు కాంగ్రెస్ వాళ్ళు, గోబెల్స్ వారసులు వాళ్ళు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ డిక్లరేషన్లు ఇక 4 గీసి పారేసుకుంటుంది కూడా వన్కిరాని డిక్లరేషన్లు ఒకటి కాదు ఎన్నో చేసింది. గద్దర్ గారి మీద ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటన చేయడం, అది బండి సంజయ్ గారి వ్యక్తిగతమా, బీజేపీ పార్టీ విధానమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ విధానమా, ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్ లో మీరు కంగారు పడుతూ ఇలా గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ డెఫినెట్ గా మూల్యం చెల్లించుకుంటారు. బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ సిద్ధాంతాన్ని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఆయన మనసా వాచా కర్మణ నమ్మితే వెంటనే రాజీనామా చేసి నీ వృత్తేందు చేసుకుని అగ్రకులాలకు సేవ చేసే పనిలో ఉండు. నువ్వు భారత రాజ్యాంగం మాటలు మాట్లాడకు. విషయం గద్దరని ఒప్పుకున్నాడు, నువ్వు కొత్త చెప్పేది ఏం లేదు. నేను నక్సలైట్ అని గద్దరన్ననే చేతిలో కట్టెపట్టుకుని జెండా పెట్టుకుని గద్దరన్న తిరిగిండు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు, నీకున్న వ్యవస్థ సిస్టమ్ చెప్పడానికి కొత్తగా ఏం లేదు. అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. एक बात याद कीजिए और इसको भूलिए मत, जिस दिन ये संविधान खत्म हो गया उस दिन हिंदुस्तान के गरीब लोगों के लिए इस देश में कुछ नहीं बचेगा. मोदी, शाह, आरएसएस के लोग, बीजेपी के कार्यकर्ता, लेकिन ये लोग देश की आजादी के लिए कुछ नहीं किए, ये सिर्फ ब्रिटिशरों की नौकरी किए. गारंटी शब्द इस्तेमाल करना चालू किया तो अब इन्होंने भी गारंटी शब्द इस्तेमाल करना चालू कर दिया. गारंटी शब्द को भी बर्बाद कर दिया इन्होंने, वो भी इन्होंने एक तरह से अपने. तो अब ये केजरीवाल की गारंटी है, ये मोदी की गारंटी नहीं है.